రథం మీద కూర్చున్న గణపతి బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకి హరిహర మహాదేవ్ అనేది ఇచ్చారో చూసుకోవచ్చు. మనకి ఇక్కడ నందీశ్వరుడు రథం మీద అయితే వినాయకుడు కాలు మీద కాలేసుకొని అయితే ఒక యూనిక్ డిజైన్ లో అయితే కూర్చొని దర్శనం అయితే ఇస్తారు. బ్యాక్గ్రౌండ్ చాలా అద్భుతంగా అయితే ఉంది చూసుకోవచ్చు. ఈ గణపతికి బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకి 5 శేషనాగుల్ని అయితే ఇచ్చారు. ఒక యూనిక్ డిజైన్ లో అయితే ఉంది, చాలా బాగుంది. ఈ గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకి త్రిశూలం అయితే ఇచ్చారు. ఆర్చి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. మంచి మంచి గణపతులు అయితే మేకింగ్ జరిగినాయి ఫ్రెండ్స్. హలో గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ ఛానల్స్. ప్రెసెంట్ మనం వచ్చేసి కోరుట్ల మన అయ్యప్ప కలర్స్ దగ్గరికి అయితే వచ్చినాం. ఎట్లేదనుకున్నా మన అయ్యప్ప కలర్స్ షెడ్ అయితే 5 ఫీట్స్ నుంచి 12 ఫీట్స్ గణపతి అయితే ప్రెసెంట్ అయితే మేకింగ్ అయితే జరిగినాయి. ఇంకా మంచి మంచి మోడల్స్ అయితే మేకింగ్ జరుగుతున్నాయి. మనం ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే మన అయ్యప్ప కలర్ షెడ్ లొకేషన్ అయితే అడుగుతున్నారు. లొకేషన్ అయితే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తా ఫ్రెండ్స్. అలాగే మనకి కోరుట్ల మెట్పల్లి పోయే దారిలో అయితే మనకి రైట్ సైడ్ లో అయితే మన అయ్యప్ప కలర్స్ అయితే చారి కలర్స్ కి పక్కనైతే ఉంటది బిసైడ్ లో అయితే. అలాగే ఇప్పుడు మనకి ఈ షెడ్ లో ఎన్ని గణపతులు మేకింగ్ జరిగినాయి ఏంటి అని అయితే చూసేద్దాం. మంచి మంచి గణపతులు అయితే మేకింగ్ జరిగినాయి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కోరుట్ల గణపతులు. అలాగే మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. జల్దీ అయితే ఫాలో అయితే కొట్టండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి హనీ బేబీ గణేష్ ఐడల్స్. మంచి మంచి రీల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. వీడియో అయితే లేట్ చేయకుండా మనం గణపతులు అయితే చూసేద్దాం పదండి. మనకి బ్యాక్ డ్రాప్ లో అయితే 12 ఫీట్స్ గణపతి. మనకి బ్యాక్ డ్రాప్ లో అయితే మనకి శేషనాగులు అయితే ఇచ్చారు 5 చూసుకోవచ్చు. మనకి జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే మనకి కిరీటం మీద అయితే చూసుకోవచ్చు కృష్ణుని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. దాదాపు ఈ విగ్రహం వచ్చేసి 10 to 12 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది చూసుకోవచ్చు. మనకి ఇటు పక్క అయితే మనకి హరహర మహాదేవ బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చారు చూసుకోండి. మనకి బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. మహాదేవన్ అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ లో. మనకి వినాయకుడు కూర్చున్న స్టిల్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. మనకి నందీశ్వరుని కూడా ఇచ్చారు ఇటు పక్క అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే అనిపిస్తుంది ఈ గణపతి అయితే చూసుకోవచ్చు. మనకి ఇటు పక్క అయితే మనకి వెంకటేశ్వర స్వామి కిరీటంతో అయితే గణపతిని అయితే మేకింగ్ అయితే చేస్తుంది. దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది చూసుకోవచ్చు. మనకి స్వామివారికి సంబంధించిన ఇది చక్రాలు అయితే వచ్చినాయి. జ్యువెలరీ వర్క్ కుందన్ వర్క్ అలాగే కిరీటం వర్క్ అయితే చాలా బాగుంది. మనకి ఇటు పక్క చూసుకోవచ్చు 5 ఫీట్స్ గణపతి ఫ్రెండ్స్. ఇది అయితే మహారాజా స్టైల్ అయితే కూర్చొని రథం మీద కూర్చొని అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తుంది గణపతి అయితే. ఇంకా చాలా మేకింగ్ అయితే ప్రాసెస్ లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మంచి మంచి గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. ఇంకా లోపల షెడ్ లో అయితే మనం లోపలికి వెళ్ళి అయితే కూడా చూసేద్దాం అండి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూసుకోవచ్చు హరహర మహాదేవ స్టైల్ అయితే చాలా అద్భుతంగా ఇది ఉంది గణపతి అయితే. మనకి శంకరుని అవతారంలో అయితే గణపతిని అయితే ఇచ్చారు. దాదాపు ఈ గణపతి వచ్చేసి మనకి 6 ఫీట్స్ అయితే ఉంది. మనకి బ్యాక్ డ్రాప్ లో అయితే మనకి శేషనాగుని అయితే ఇచ్చారు. మన ఇంగ్లీష్లో మీద అయితే వినాయకుడు అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే కూర్చొని దర్శనం అయితే ఇస్తాం చూసుకోవచ్చు. ఇంకా మనకి చాలా మేకింగ్ అయితే జరుగుతుంది. మనకి ఫినిషింగ్ వేసి కలరింగ్ వేసాకైతే మనకైతే ఒక లుక్ అనేది వస్తుంది గణపతులు అయితే చూసుకోవచ్చు. మనకి ఇక్కడ అయితే మంచి మంచి గణపతులు అయితే మేకింగ్ జరిగింది. పగిడి గణపతి ఫ్రెండ్స్ ఇదైతే మనకి పగిడి గణపతి చూసుకోవచ్చు. మనకి దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది గణపతి అయితే. జ్యువెలరీ వర్క్ చాలా బాగుంది. మనకి గణపతికి అయితే చూసుకోవచ్చు చెవులను అయితే ఒక యూనిక్ డిజైన్ లో అయితే ఇచ్చారు చూసుకోవచ్చు. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి గణపతికి చెవులు. అలాగే పగిడి అలాగే వినాయకుడు కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది. మనకి వెడల్పు కూడా చాలా లంబోదరాల టైప్ లో అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇటు పక్క అయితే మనకి ఇంకా గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగినాయి చూసుకోవచ్చు. మనకి ఈ గణపతికి అయితే చూసుకోవచ్చు పైన అయితే త్రిశూలం అయితే ఇచ్చారు. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ అయితే. వినాయకుడు కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది. మనకి ఇటు పక్క అయితే మహారాజా స్టైల్లో కూర్చొని అయితే మనకి దర్శనం అయితే ఇస్తుంది గణపతి అయితే. వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది ఈ గణపతికి అయితే. ఇటు పక్క ఇంకా చాలా గణపతులు మేకింగ్ జరిగినాయి చూద్దాం రాదు. ఒక్కసారి అయితే అందరు జై శ్రీ గణేష్ అనే కామెంట్ అయితే వేయండి. పక్కనైతే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తున్నా కానీ ఎవరైతే లైక్ చేయట్లేదు. మీరు కుదిరితే లైక్ చేస్తే సపోర్ట్ అయితే చేస్తే మంచి మంచి గణపతులు అయితే మన ఛానల్లో అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి చూసుకోండి. చూసుకోండి మనకి ఇది బ్యాక్ డ్రాప్ లో అయితే హరహర మహాదేవ ఆర్చి అయితే ఇచ్చారు. చాలా బాగుంది. జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ చాలా బాగుంది. ఈ గణపతి వచ్చేసి మనకి దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మనకి ఇక్కడైతే స్వామిని అయితే ఇచ్చారు. అలాగే కుందన్ వర్క్ జ్యువెలరీ వర్క్ చాలా బాగుంది. ఇంకా పక్క అయితే చాలా గణపతులు మేకింగ్ అయితే జరుగుతున్నాయి. మంచి మంచి గణపతులు వెళ్ళైతే చూద్దాం రండి. చూసుకోవచ్చు మన అయ్యప్ప కలర్ షెడ్లో అయితే ప్రెసెంట్ అయితే 5 ఫీట్స్ నుంచి 12 ఫీట్స్ గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగినాయి. మంచి మంచి గణపతులు మన కోరుట్లలోనే ఎక్కడ లేని మంచి గణపతులు అయితే అప్డేట్ ఇదే ఉన్నది చూసుకోవచ్చు. పక్క అయితే ఇంకా మేకింగ్ జరుగుతున్నాయి మంచి మంచి గణపతులు అయితే
మళ్ళీ గణపతికి సంబంధించిన చేతులు ఇంకా అన్ని అటాచ్మెంట్ చేశాక కలర్ చేశాక కూడా మనకి చాలా చూసుకోవచ్చు. మనకి ఈ గణపతి బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. మనకి దాదాపు ఈ గణపతి వచ్చేసి 8 ఫీట్స్ అయితే ఉంది, 8 to 12 ఫీట్స్. మనకి జ్యువెలరీ వర్క్ వినాయకుడు కూర్చున్న స్టిల్ చాలా బాగుంది. మనకి వెడల్పు కూడా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఇంకా మంచి మంచి గణపతులు మేకింగ్ అయితే జరుగుతుంది. అటు పక్క అటు కూడా వెళ్ళి అయితే చూద్దాం. మన అయ్యప్ప కలర్ షెడ్ లో అయితే ఈసారి అయితే మంచి మంచి కొత్త షాపులు అన్ని కొత్త మోడల్స్ అయితే మేకింగ్ అయితే జరిగినాయి ఫ్రెండ్స్. చూసేద్దాం ఈ వీడియోలో రండి. ఇంకా అటు పక్క మంచి మోడల్స్ అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి ప్రెసెంట్ అయితే. వీడియో ఎక్కడ స్కిప్ చేయం, మాకు అన్ని మంచి మంచి గణపతులు మేకింగ్ అయితే జరుగుతున్నాయి. చూసుకోవచ్చు మన గణపతికి సంబంధించిన అన్ని చేతులు అలాగే అన్ని మేకింగ్ అయితే జరిగినాయి. చూసుకోవచ్చు ఇక్కడ ఒక గణపతి మంచిగా ఉంది. గణపతి చూసారు చూడండి ఫస్ట్ అయితే. చూసుకోవచ్చు మనకి గణపతి అయితే చాలా అద్భుతంగా అయితే బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకి వెంకటేశ్వర స్వామిని అయితే ఇచ్చారు. చూసుకోవచ్చు మనకి నందీశ్వరుడు మీద అయితే వినాయకుడు కూర్చున్నట్లయితే ఇచ్చారు. మనకి ముంబై స్టైల్లో అయితే ఉంది గణపతి అయితే. మనకి ఇటుపక్క అటుపక్క అయితే నెమ్మల్ని అయితే ఇచ్చారు. చూసుకోవచ్చు బ్యాక్ డ్రాఫ్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా చాలా మేకింగ్ అయితే జరగాలి. గణపతి మేకింగ్ జరిగాక కలర్లు వేసాక ఫినిషింగ్ చేసి కలర్లు వేసాక కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. చూసుకోవచ్చు మనకి గణపతికి సంబంధించి మనకి తొండం మీద అయితే ఇగో కృష్ణుడు అయితే మనకి ఇస్తారు ఒక యూనిక్ డిజైన్ లో అయితే. ఇంకా చాలా గణపతులు మేకింగ్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇటు పక్క అయితే మనకు ఒక గణపతి అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ అయితే చూసుకోవచ్చు మనకి వెనకాలైతే నెమళ్ళు అయితే ఇచ్చారు. వినాయకుడు అయితే దర్జాగా సింహాసనం మీద పీఠం మీద కూర్చున్నాడు. మనకి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. దాదాపు ఈ గణపతి వచ్చేసి 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడే మేకింగ్ అయితే జరిగింది. ఇంకా మనకి అన్ని ఇక్కడ తొండము అలాగే ఇక్కడ నెమలికి హెడ్ అన్ని అటాచ్మెంట్ అయితే చేయాలి. అన్ని అటాచ్మెంట్ చేసాక కూడా మన ఛానల్లో అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. చూసుకోవచ్చు మనకి ఇటు పక్క కూడా కొన్ని గణపతులు అయితే మేకింగ్ జరిగినాయి. చూసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈ గణపతి వచ్చే 6 ఫీట్స్ అయితే ఉంది. ఇక్కడ మేకింగ్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి గణపతులు అయితే ఇటు ఒక గణపతి బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు, సింపుల్ గా అయితే ఉంది గణపతి అయితే. ఈ గణపతిని అయితే చూద్దాం మనం అయితే. చూసుకోవచ్చు దాదాపు ఈ గణపతి వచ్చి 12 ఫీట్స్ అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ గిగ్రౌండ్ ఏం రాలేదు గణపతికి. మనకి ఈ గణపతికి అయితే మనకి కిరీటం అలాగే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. పీఠం మీద కూర్చున్న గణపతి మనకి. చూసుకోవచ్చు మనకి ఇక్కడ శంకు మీద అయితే ఇక్కడ శివుడు అటు పక్క పార్వతీదేవిని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది గణపతి అయితే. ఈ లైన్ మొత్తం అయ్యాక